శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. మిథున రాశిలో జన్మించిన వ్యక్తి జాతకపరంగా ఏ గ్రహం వల్ల గత జన్మలో ఏమి చేసేవారు, ఎలా జీవించేవారు, ఎలా మరణించారు, ప్రస్తుత జన్మలో ఏమి అనుభవిస్తున్నారు అనే విషయాలు క్లియర్గా తెలుసుకుంటారు. ప్రతి వ్యక్తి యొక్క జాతకంలో కొన్ని గ్రహాలు మాత్రమే పూర్వజన్మ సుకృత కర్మల్ని మనకు తెలియజేస్తాయి. వాటిని ప్రస్తుత జన్మలో అమలు చేస్తాయి. అయితే ఒక్కొక్క గ్రహం ఒక్కో విధమైన కర్మని అమలు చేస్తాయి. నేను చెప్పే 9 గ్రహ లక్షణాలలో మీ జాతక పరంగా ఏ గ్రహ లక్షణాలు మీరు అనుభవిస్తున్నారో అదే మీ గత జన్మ సుకృత కర్మ అని మీరు అర్థం చేసుకోవాలి. గత జన్మ కర్మల వలన ఈ జన్మలో ఈ రాశిలో పుట్టడం జరుగుతుంది. ఈ జన్మలో మీరు పుట్టడానికి ఖచ్చితంగా ఒక సమయం నిర్ణయించబడి ఉంటుంది. ఆ సమయాన్ని బట్టి ఈ నవగ్రహాలు వాటి స్థానాన్ని నిర్ణయించుకుంటాయి. ఆ గ్రహాలు గత జన్మ కర్మలను ఈ జన్మలో అమలు చేస్తాయి. మిథున రాశి వారు గత జన్మ వివరాలను పూర్తిగా తెలుసుకోవాలనుకునేవారు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఎన్నో ఆసక్తికరమైన విషయాలు పురాతన తంత్ర గ్రంథాల ద్వారా కొన్ని, అనుభవపూర్వకంగా తెలుసుకున్నవి కొన్ని మీకు తెలియజేస్తాను. ఒక వ్యక్తి జాతకంలో వక్రగమనం చేస్తున్న గ్రహాలు అతని గత జన్మకు సంబంధించిన సంబంధాలను, సంఘటనలను సూచిస్తాయని తెలుసుకోవాలి. నేను చెప్పే గత జన్మ తాలూకా 9 గ్రహ లక్షణాలలో ఏ గ్రహ లక్షణాలు మీరు కలిగి ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ గ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం. ఒక పత్రికా విలేకరిగా కానీ, ఒక మంచి వక్తగా కానీ, ఇతరులకు సేవకులుగా కానీ, ఒక జేబు దొంగగా కానీ జీవించినట్టుగా గుర్తించాలి. గత జన్మలో కూతురు, అక్క, చెల్లి పట్ల చెడు కర్మలు చేయడం, 12 ఏళ్ల కంటే చిన్న వయసు పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలను, అలాగే ట్రేడింగ్ వ్యాపారం ఇవన్నీ దుర్వినియోగపరచడం వలన కరువు వల్ల కానీ, తిండి లేకపోవటం వల్ల కానీ, అనారోగ్యం వల్ల కానీ, క్షయవ్యాధి వల్ల కానీ, ఊపిరితిత్తుల సంబంధ సమస్యల వల్ల కానీ ఆ వ్యక్తి గత జన్మలో మరణించినట్టుగా తెలుసుకోవాలి. ఈ జన్మలో వీరు అద్భుతమైన మేధాశక్తి ఉన్నా తినడానికి ఉపయోగపడకపోవటం, అనర్గళంగా మాట్లాడలేకపోవటం, జ్ఞానం, జ్ఞాపక శక్తి ఉండకపోవటం, అబద్ధాలు చెప్పడం, అలాగే అప్పుడప్పుడు చేతివాటం చూపించేవారుగా ఉండటం, శ్వాస తీసుకోవటానికి నరాలకు సంబంధించిన ఇబ్బందులు వీరికి ఎక్కువగా ఉంటాయి. బుధుడు సూచించే స్థలాలను, వ్యక్తులను, రంగాలను గౌరవించి గత జన్మలో మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో బుధుడు అనుకూల స్థానంలో ఉంటూ ఆయా సంబంధిత రంగాల్లో విజయాలను ప్రసాదిస్తాడు. ఈ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మిథున రాశి వారికి శుక్రగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం. వీరికి ఈ జన్మలో భూములకు సంబంధించిన తగాదాలు కానీ, పన్నుల రూపంలో ఇబ్బందులు, మధ్యవర్తుల వలన నష్టపోవడం, తన ప్రేయసి లేదా ప్రియుని పట్ల కానీ, భార్య లేదా భర్త పట్ల కానీ, మొత్తానికి స్త్రీల పట్ల ఎలా అయితే నడుచుకొని ఉంటారో దాని ఆధారంగానే ఈ జన్మలో మనకు శుక్రబలం నిర్ణయించబడి ఉంటుంది. ఈ జన్మలో శుక్రుడు ప్రతికూల స్థానంలో ఉంటే అదే విధమైన మోసాలు, బాధలు జాతకుని కలిగేలా చేస్తాయి. శుక్రుడు అనుకూలంగా ఉన్నట్లయితే ప్రభుత్వ పరంగా కాలం కలిసి రావటం, భార్య లేదా భర్త వల్ల కలిసి రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మిథున రాశి వారికి శనిగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం. వీరు రాజకీయ నాయకులుగా కానీ, సంఘ సంస్కర్తగా కానీ, ప్రయోగాలు చేసే వ్యక్తిగా కానీ ఈ జన్మలో ఎంతో గొప్ప స్థాయిలో ఉన్న కింద వారి చేతుల్లో మోసపోవడం, అవమానాలు పాలు కావటం, చేసే పనులు లేట్ అవ్వటం, ఈ జన్మలో వీరికి తల్లిదండ్రుల సంపాదన కాకుండా తమ సంపాదన మీదే ఆధారపడి ఉండటం, సంపాదన కోసం నిరంతరం శ్రమ పడటం, కుటుంబం కోసం ఆరాటపడటం, ఏమీ చేయలేము అని నిస్సహాయ స్థితిలో కుటుంబాన్ని వదిలి సన్యసించాలనుకోవటం, నిరంతరం శ్రమిస్తూనే ఉండటం, నిద్రలో ఉలిక్కిపడి లేవటం, ఆధ్యాత్మిక లక్షణాలు, అతీంద్రియ శక్తుల మీద ఆసక్తి కలిగి ఉండటం. ఈ గత జన్మ వాసనల వలన కరెంటు ఏదైనా పేలుళ్ళు అన్నా ఈ జన్మలో భయం కలిగి ఉంటారు. అదే ఒకవేళ ఈ వ్యక్తులకు గత జన్మలో మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో శని వారికి అనుకూల శక్తిని ప్రసాదించి
అన్నింటా విజయం కలిగేలా చేస్తాడు. మిథున్ రాశి వారికి రవి గ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం. రాజకీయ నాయకులుగా, కొన్ని సంస్థలకు అధినేతగా కానీ, వీరు మెడికల్ సంబంధించిన ఏదైనా వృత్తిలో ఉండటం కానీ, లేదా సినీ రంగంలో కానీ ఉండటం జరుగుతుంది. కానీ రాణింపు ఉండదు. వీరికి వెన్ను సంబంధ రోగాలు కానీ, గుండెకు సంబంధించిన రోగాల్లో కానీ బాధపడుతూ ఉంటారు. ఒక వ్యక్తి గత జన్మలో తన తండ్రిని బాగా వేధించి ఉంటే, ఈ జన్మలో ఆ వ్యక్తి తన తండ్రి వల్ల తీవ్ర కష్టాలకు గురి కావటం, లేదా ఈ జన్మలో తన తండ్రికి జాతకుడు దూరం అవ్వటం, రవిగ్రహ ప్రతికూలత వల్ల తండ్రి అనారోగ్యం కోసం కొడుకు తన డబ్బుని పూర్తిగా వెచ్చించడం, లేదా పుట్టినప్పటి నుండి తండ్రి ప్రేమ దక్కకపోవడం, లేదా కొడుకు కారణంగా తండ్రి ఏదో ఒక విధంగా బాధలకు గురి కావటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇదే విధంగా గత జన్మలో ప్రభుత్వానికి పన్నుల రూపంలో మరే ఇతర విధాలుగా అయినా ప్రభుత్వాన్ని మోసగించి ఉంటే, ఈ జన్మలో ప్రభుత్వం వల్ల జాతకులకు ప్రతికూలత ఏర్పడుతుంది. అలాగే ప్రభుత్వం చేతిలో ఏదో ఒక విధంగా శిక్షని అనుభవిస్తారు. ఇదే విధంగా సూర్యునికి సంబంధించిన అన్ని రంగాలలో గత జన్మలో చేసిన పాప ఫలితాలకు ఈ జన్మలో రవిగ్రహ వ్యతిరేకత వల్ల ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. మిథున రాశి వారికి కుజగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం. సోదరులు, స్నేహితులు, ఆయుధాలు, బలగం ఇవన్నీ మేషరాశి అధిపతి అయిన కుజుడు సూచిస్తాడు. గత జన్మలో ఎవరైతే తమ బలాన్ని, బలగాన్ని ఉపయోగించుకుని ఇతరులను అణగదొక్కి ఉంటారో, వారి బలాన్ని, బలగాన్ని తప్పు పద్ధతిలో ఉపయోగించి ఉంటారో, తమ ఆయుధాలను అమాయక జనాలను చంపడానికి వినియోగించి ఉంటారో, తమ గత జన్మ జీవితాంతం ఎవరైతే తమ సోదరులను, స్నేహితులను ఇబ్బందులకు గురి చేసి ఉంటారో, వారికి ప్రస్తుత జన్మలో కుజుడు పూర్తి వ్యతిరేకంగా ఉంటూ అవే బాధలు, ఇబ్బందులు జాతకులకు పడేలా చేస్తాడు. అలాగే కుజుడు ఆధిపత్యం వహించే వ్యక్తుల మీద కానీ, ఆయా రంగాల్లో కానీ సక్రమంగా నడుచుకుని ఉంటే, ఈ జన్మలో కుజుడు అనుకూల స్థానంలో ఉంటూ జాతకునికి మంచి స్నేహితులను, సోదరులను అందించి కుజుడు ఆధిపత్యం వహించే రంగాల్లో విజయాన్ని ప్రసాదిస్తాడు. మిథున రాశి వారికి గురుగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం. వీళ్లకు చదువు సరిగా రాకపోవటం, తల్లిదండ్రులతో, సమాజంలో పెద్దవాళ్లతో గొడవలు, శుభకార్యాలు ఆగిపోవటం, రాజకీయాల్లో గౌరవ స్థానాన్ని పొందలేకపోవటం, పుత్ర సంతతి కలగకపోవటం జరుగుతుంది. గత జన్మలో జాతకుడు గురుగ్రహానికి సంబంధించి మంచి కర్మలు చేసి ఉంటే, ఈ జన్మలో గురుగ్రహం జాతకునికి అంతా శుభం చేకూరుస్తుంది. లేదంటే చెడు కర్మని అనుభవించాల్సిందే. మిథున రాశి వారికి చంద్రగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం. వీరికి కుటుంబం అన్నా, వీరు ఇష్టపడేవారన్నా ఇష్టత ఎక్కువ ఉంటుంది. వారి కోసం త్యాగం చేస్తారు, కానీ వారు వీరి త్యాగాన్ని గుర్తించరు. అలాగే వీరికి సముద్ర స్నానాలన్నా, నీరన్నా కొంత భయం ఉంటుంది. అలాగే కూలింగ్ ఉన్న వస్తువులు వీరికి పడవు. వీరి మనసుకు సంబంధించి కానీ, వీరు గర్భసంచికి సంబంధించి కానీ, భర్త వల్ల కానీ, పిల్లల వల్ల కానీ మానసిక వేదనకి గురవుతూ ఉంటారు. ఈ జన్మలో వీరు ఎప్పుడూ ఏదో ఒక అంతుపట్టని మానసిక వేదనకు గురవుతూ ఉంటారు. మిథున రాశి వారికి రాహుగ్రహం వలన కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం. మామ, బావమరిది, పక్షులు, అందులోనూ ముఖ్యంగా కాకులు, చెత్తను సేకరించేవారు, ప్లంబర్లు, బాత్రూములను శుభ్రం చేసేవారు, రోడ్లు ఊడ్చేవారు, మానసిక రుగ్మతలు ఉన్నవారు, వీరిని రాహువు సూచిస్తాడు. డ్రగ్స్ లాంటి స్మగ్లింగ్ దందాలు, లాటరీలు, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, గుర్రపందెం లాంటి బెట్టింగ్లు, ఇవన్నీ కూడా రాహువు సూచిస్తాడు. రాహువు సూచించే ఇక్కడ చెప్పబడిన వ్యక్తుల మీద గత జన్మలో ఎవరైతే చెడు కర్మలు చేసి ఉంటారో వారికి ఈ జన్మలో రాహువు ప్రతికూల స్థానంలో ఉంటూ ఇబ్బందులకు గురి చేస్తాడు. గత జన్మలో రాహువు సూచించే వారి పట్ల మంచి కర్మలు చేసి ఉంటే, ఈ జన్మలో అలాంటి జాతకులకు ఎంతో సహకారాన్ని అందించే అత్తమామలు దొరకడం, హఠాత్తుగా లాటరీ ద్వారా కానీ, లేదంటే స్టాక్ మార్కెట్ స్పెక్యులేషన్ ద్వారా కానీ పెద్ద మొత్తంలో డబ్బు దొరకడం జరుగుతుంది. మిథున్ రాశి వారికి కేతు గ్రహం వల్ల కలిగే గత జన్మ వివరాలు తెలుసుకుందాం. పుత్రులను, శిష్యులను, అనాథలను, కుక్కలను ఈ కేతువు సూచిస్తాడు. మర్మశాస్త్రాన్ని, క్షుద్ర విద్యలను కూడా కేతువే సూచిస్తాడు. కేతువు ఆధిపత్యం వహించే రంగాల్లో, లేదంటే
వ్యక్తులకు గాని గత జన్మలో చెడు కర్మలు చేసిన వారికి ఈ జన్మలో కేతువు వ్యతిరేక స్థానంలో ఉంటూ తగిన ఫలితాలను అనుభవించేలా చేస్తాడు. జాతకులు గత జన్మలో కేతువుకి సంబంధించిన వ్యక్తులను మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో తమ జీవితంలో అత్యున్నత విజయాలను అందిస్తాడు. అదే ఒకవేళ గత జన్మలో చెడు కర్మలు చేసిన వారికి ఈ జన్మలో తీవ్ర అపజయాలు, పేరు ప్రతిష్టల భంగం, కోర్టు కేసులు, సమస్యలు, వివాదాలు ఎప్పటికప్పుడు ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి. కేతువు యొక్క వ్యతిరేక స్థానం వల్ల జాతకునికి మానసిక ఆందోళన, మానసిక రుగ్మతలు, నిర్ణయాలు తీసుకోవడంలో లోపం, కనిపెట్టలేని వ్యాధులు లాంటివి వస్తాయి. ఈ గ్రహ లక్షణాలు కనుక మీరు కలిగి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాలు మన జాతక చక్ర పరిశీలన ద్వారా తెలుస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకుని వాటికి తగ్గ పరిహారాలను చేసుకోవడం వల్ల ఈ చెడు ప్రభావం తగ్గుతుంది. సర్వేజన సుఖినో భవంతు.